శ్రీమాత్రే నమః. ఈరోజు 40వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి మనం 39వ శ్లోకం. కథన్న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఇప్పుడు 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే వంశం నశించినప్పుడు, ప్రణశ్యంతి ధర్మము పూర్తిగా నశిస్తాయి, కులధర్మ వంశధర్మాలు, సనాతనాహ శాశ్వతమైనవి, ధర్మే ధర్మం, నష్టే నశించినప్పుడు, కులం అంటే వంశం అన్నమాట, కృష్ణం మొత్తం, అధర్మోభిభవత్యుత అధర్మమి పైచేయి సాధిస్తుంది, అధర్మోభిభవత్యుత అధర్మమి పైచేయి సాధిస్తుంది. వంశం నశించినప్పుడు ఆ వంశానికి చెందిన శాశ్వత ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ వంశం మొత్తం మీద అధర్మమే పేచేయి అవుతుంది. అందువల్ల ఈ యుద్ధం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా ప్రమాదకరమనేసి అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నారన్నమాట. వంశం నశించగానే శాశ్వత ధర్మాలు పూర్తిగా నశిస్తాయి, ధర్మం కూడా నశిస్తుంది. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో ఆ వంశం మొత్తం కూడా అధర్మమే పైచేయి సాధిస్తుంది అనేసి ఆయన అర్జునుడు బాధపడుతూ తన బాధను శ్రీకృష్ణునితో చెప్పుకుంటున్నారన్నమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. 41వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.